హాయ్ మచ్ అందరికి. ఈ రోజు నేను అమ్మని డ్రాప్ చేసి రిటర్న్ వస్తుంటే ఒక అబ్బాయి అయితే లిఫ్ట్ అడిగాడు అనమాట. లిఫ్ట్ అడిగాడు కదా అని చూస్తే తన కాలికి అయితే చెప్పులు లేవు. సో మనం చూసే ఒకసారి చూపిస్తాను, మీకు చూడండి. అసలు ఇదే ఎండాకాలం కాళ్ళకి చెప్పులు లేకుండా ఎలా నడుస్తున్నాడో ఏంటో నాకైతే కొంచెం అదోలా అనిపించింది. సో మనల్ని అయితే తీసుకెళ్ళి షాప్ తీసుకెళ్ళి చెప్పులు ఇప్పిద్దామని అయితే అనుకుంటున్నాను. సో మేమైతే వెళ్ళే దారిలో కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం అనమాట. లైక్ ఏం చేస్తూ ఉంటారు, ఏంటి, ఎందుకు చెప్పులు కొనుక్కోలేదు, ఫాదర్ ఏంటి ఉన్నాడా లేడా అని అడిగితే ఫాదర్ లేడంట, అమ్మ ఒక్కతేనంట. అమ్మ నార్మల్గా ఇంటికి తిరిగి వెజిటబుల్స్ అమ్ముతూ ఉంటుందంట. వీడికి ఒక తమ్ముడు ఉన్నాడు, తమ్ముడికి వచ్చేసి ఒక 2 years అని చెప్పాడు అనమాట. సో చాలా షాప్స్ తిరిగాము, కానీ షాప్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి. ఎందుకంటే మార్నింగ్ 8:30 టైం కదా. సో అయితే నేను వాడికి చెప్పాను స్కూల్ దగ్గర తిప్పేసి నేను మళ్ళీ వస్తాను 10:30 ఆ టైంకి వస్తానని చెప్పాను. అలాగే రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యి వెళ్ళాను అనమాట. స్కూల్ దగ్గరికి వెళ్ళగానే వాడి ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని వచ్చాడు. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బట్ అక్కడ చాలామందికి చెప్పులు లేవు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో నార్మల్గా చాలామంది ఏం లేని వాళ్ళే కదా జాయిన్ చేపిస్తారు. అది కూడా చూసి నాకు కొంచెం ఇంకా ఏదో అనిపించింది. బట్ ఏం చేయలేం కదా, మనకు చేతనైనంత వరకు మనం మాత్రమే చేయగలము. సరే, నాకైతే ప్రజెంట్ వీడికి చెప్పులు ఇప్పించడం నాకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది అని చెప్పేసి తీసుకెళ్ళి మనోడికి అసలు ప్రాబ్లం వచ్చేసి సైజ్ అనమాట. మనోడి సైజ్కి తగ్గ దొరకట్లేదు. సో చాలాసేపు వెతికిన తర్వాత అయితే మనోడి సైజ్ మ్యాచ్ అయ్యేది చెప్పులు దొరికాయి. వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వేసుకున్న తర్వాత. అటు ఇటు నడవమని చెప్పాను వాడి కంఫర్ట్ కోసం, ఎలా ఉంది ఏంటి అని. ఓకే అన్నాడు, చాలా బాగున్నాయి, నచ్చాయి అన్న అని చెప్పేసి అన్నాడు. సో అక్కడ వాడికి అమౌంట్ ఇచ్చేసిన తర్వాత ఇంకా వాడిని రిటర్న్ స్కూల్ దగ్గర దింపేశాను అనమాట. మనోడైతే హ్యాపీ. నెంబర్ అయితే తీసుకున్నాడు, ఇంటికి వెళ్ళాక ఫోన్ చేపిస్తానని చెప్పేసి. రిటర్న్ వాడిని తీసుకెళ్తుంటే వాడు ఇంకో విషయం చెప్పాడనమాట. అంటే ఫాదర్ గురించి మళ్ళీ టాపిక్ వచ్చినప్పుడు, మా నాన్న చనిపోలేదన్నా, బతికే ఉన్నాడు, కానీ మేము పుట్టగానే మా అమ్మ వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పాడు అనమాట. అది విన్నాక నాకైతే అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. సో గైస్, అది విన్నాక నాకు వాళ్ళ మదర్ మీద రెస్పెక్ట్ పెరిగిందనమాట. ఎందుకంటే ఫాదర్ వాళ్ళ వదిలేసి వెళ్ళిపోయినా కానీ ఇద్దరు పిల్లల్ని పోషించుకోగలుగుతుంది. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి. మనోడైతే నా నెంబర్ తీసుకున్నాడు, ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తా అన్నయ్య అని చెప్పేసి. ఒకవేళ కాల్ చేస్తే నేను ఏం జరిగింది అనేది పార్ట్ 2లో చెప్తాను. బాయ్, సబ్స్క్రైబ్.